తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఆ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయబడ్డది. అయితే ఆ బాలికపై ఏ విధంగా అయితే జరిగింది, ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా పట్టుకున్నారు, ఏం జరిగిందని చెప్పే సందర్భాల్లో వచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ముగ్గురిని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ పక్కకు వదిలిపెట్టి వాళ్ళు జోకులు వేసుకుంటారు. అక్కడ జోకులు వేసుకుంటారమ్మా. వాస్తవానికి ఏంది అక్కడ అది ఇంట్లో మీ ఇంట్లో మీకు కూడా పెళ్ళిళ్ళని, మీకు కూడా పిల్లలు ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా జరిగితే గట్టిన మీరు నవ్వుకుంటారా? ఆయన కోపం వచ్చి ఆ ముగ్గురు ఆఫీసర్లను మాత్రం సస్పెండ్ చేసి పారేసిండు విజయ్. ఒకసారి వాళ్ళు చూద్దాం. అది తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో ఓ 10 ఏళ్ల బాలికపై ఘోరంగా జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి అత్యంత క్రూరానికి పాల్పడే సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా సృష్టించబడ్డది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించిండ్రు. అంతేకాదు జరిగిన ఘటన పైన కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిండ్రు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యేలు కూడా పోయి పరామర్శించి రాబోయని చెప్పేసి వాళ్ళని పంపించిండ్రు. ఆ తర్వాత ఈ కేసులో ఈ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పిండు కాబట్టి ఈ కేసులో ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆదేశాలు ఇచ్చిన ఇంకెట్లు ఉంటుంది. వృక్కుల పరుగుల మీద విచారణ వేగవంతం చేసిరు. ఫలితంగా ఈ ఘటన పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిరు. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి చేయబోతే ఎవరెవరు చేసిన, ఎందుకంటే దేశాన్ని కుదిపించి చిన్న పిల్ల 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకుపోయి ముగ్గురు ఉండకూడదు అఘాయిత్యం చేసిరు. ఎమ్మటి చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశంగానే ఆ ముగ్గురిని అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ పట్టుకున్న సందర్భంలో ఇక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే సందర్భంలో ఆ కేసు సంబంధించిన విషయాలు చెప్పడానికి ఒక మహిళ అధికారి, 2 ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిరు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళా ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ సరదాగా నవ్వుతూ ముచ్చరించి గోర్లు గిల్లుతూ అంతంత నిర్లక్ష్యం వివరించి ఒక కడుపు విపోతుంది అని పక్కన అవుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా సోషల్ మీడియాలో అయితే వస్తారు. ఎందుకు మరి మీ ఇంట్లో ఇట్లుంటే ఇట్నే అమ్మ మీరు నవ్వేది, మీరు కూడా ఆడలే కదా, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి వందల నుంచి